హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆర్డర్ బ్లాక్ను ఐడెంటిఫికేషన్ చేయడంలో చాలామంది మిత్రులు చాలా తప్పులను చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా వివరించుకుందాం. ఈ వీడియోలో నేను పెట్టే ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆర్డర్ బ్లాక్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఏదైనా మార్కెట్ అనేది మీది ఉండి కిందికి ఫాలో అవుతున్న క్రమంలో ఎక్కడైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని మార్కెట్ సిప్ చేయడం జరుగుతుందో ఈ క్యాండిల్ మనం ఏమనొచ్చు అంటే ఆర్డర్ బ్లాక్ అనవచ్చు. మార్కెట్ కింద ఉండి మీదికి వెళ్తున్నప్పుడు ఏంటది ప్రీవియస్ ఉన్న క్యాండిల్ యొక్క లోని ఏ క్యాండిల్ అయితే సిప్ చేస్తుందో ఈ క్యాండిల్ యొక్క హైట్ లోని మనం ఏమనొచ్చు అంటే ఆర్డర్ బ్లాక్ అని అవచ్చు. కానీ ఒక ఆర్డర్ బ్లాక్ను ఐడెంటిఫై చేయాలి అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయితే సరిపోదు. మనం బిఫోర్ వీడియోలో చెప్పుకున్నట్టు, అంటే మనం ఏం చెప్పుకున్నాం, బిఫోర్ వీడియోలలో ఇంబ్యాలెన్స్ క్యాండిల్ గురించి డిస్కషన్ చేసాం. ఎక్కడైతే ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఈ క్యాండిల్ హైని కనుక సిప్ చేస్తే ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. మార్కెట్ ఏమైందండి, కింద ఉండి మీదికి వెళ్ళింది ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ హై వద్ద కానీ ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ లో వద్ద కానీ. సో మార్కెట్ ఏం చేసింది, ఒక ఎక్స్ట్రీమ్ హైని ఫామ్ చేసి ఆ క్యాండిల్ యొక్క హైని సిప్ చేసి లోపల క్లోజ్ చేసింది. ఫస్ట్ రూల్ వన్ ఏమైంది, సాటిస్ఫై అయింది కనుక అది ఏమైనట్టుగా మనం భావించాలి, ఆర్డర్ బ్లాక్ క్యాండిల్గా ఐడెంటిఫికేషన్ చేసినాం. మరి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కావాలి అంటే ఏం చేస్తాం, ఏదైతే సిప్ చేసిన క్యాండిల్ యొక్క హైటులోని మార్క్ చేసుకున్న తర్వాత ఒక క్యాండిల్ని వదిలిపెట్టి థర్డ్ క్యాండిల్ యొక్క హైని సెల్ సైడ్ అంటే థర్డ్ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకుంటాం. ఏదైతే ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ యొక్క లో ఉందో మధ్యలో కనుక ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇదేమైతే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కావడం జరుగుతుంది. మరి ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫికేషన్ చేయడంలో రీటర్న్ చేసే ఇంకొక మిస్టేక్ గురించి ఇక్కడ మనం డిస్కషన్ అనేది చేద్దాం. మనం ఏం చెప్పుకున్నాం, ఏదైతే మార్కెట్ మీది ఉండి అంటే స్వింగ్ హైస్ వద్ద కానీ స్వింగ్ లోస్ వద్ద కానీ సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని కనుక సిప్ చేసినట్లయితే ఇక్కడ ఏం చేసింది, సిప్ చేస్తే ఈ క్యాండిల్ యొక్క హైట్ లోన్ మార్క్ చేసుకోవాలి. ఇంటర్నల్గా ఏం ఫామ్ అయినా మనకు సంబంధం లేదు. సెకండ్ రూల్, ఇంటర్నల్గా ఫామ్ అయిన క్యాండిల్ అనేది సంబంధం లేదు. ఈ క్యాండిల్ యొక్క లోన్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ క్యాండిల్ మనం ఏం చేస్తాం, సెకండ్ క్యాండిల్గా భావిస్తాం. అంటే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ యొక్క హై అండ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో. ఇది ఫస్ట్ క్యాండిల్ ఎట్లా మనం ఐడెంటిఫై చేసినాం, బిఫోర్ ఉన్న క్యాండిల్ యొక్క హైని సిప్ చేస్తుందో ఏ క్యాండిల్ అయితే సిప్ చేస్తుందో ఆ క్యాండిల్ మాత్రమే ఆర్డర్ బ్లాక్ క్యాండిల్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది కనుక ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. సో క్లారిటీగా అర్థమైంది కదా. సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని ఏదైతే సిప్ చేస్తుందో ఈ సిప్ చేసే విధానాన్ని లిక్విడిటీ టేకెన్ అంటాం. ఇక్కడ ఎస్ఎంసి పరిభాషలు ఏమంటాం, లిక్విడిటీ టేకెన్ అంటాం. ఇక నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇక్కడ మరి ఇది ఎందుకు వ్యాలిడ్ అనే విషయం గురించి చూద్దాం. సో మార్కెట్ అనేది మీదికి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ హైట్లోనే మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక క్యాండిల్ అనేది లిక్విడిటీని టేక్అవుట్ చేసింది, వెరీ గుడ్. బట్ ఇక్కడ ఏంటది, ఈ క్యాండిల్ యొక్క హైట్లోను మార్క్ చేసుకున్న తర్వాత సెకండ్ క్యాండిల్ వదిలిపెట్టి థర్డ్ క్యాండిల్ యొక్క హైట్లోను మార్క్ చేసుకుంటే ఇక్కడ ఏం చేసింది, ఈ క్యాండిల్ యొక్క లోనే థర్డ్ క్యాండిల్ యొక్క హై అనేది ఏం చేసింది, తీసుకుంది, తిన్నది, టచ్ అయింది. టచ్ అయినప్పుడు ఏం చేయాలి అనేది కీలకమైన విషయం. ఏదైతే లిక్విడిటీ చేసిన క్యాండిల్ వదిలిపెట్టి నెక్స్ట్ క్యాండిల్ యొక్క హైని తర్వాత క్యాండిల్ని దేనికి కన్సిడర్ చేస్తాం, సెకండ్ క్యాండిల్ కన్సిడర్ చేస్తూ థర్డ్ క్యాండిల్ యొక్క హైని. సో నెక్స్ట్ క్యాండిల్ యొక్క హైట్లోని మార్క్ చేసుకుంటాం, సెకండ్ క్యాండిల్ వదిలిపెడతాం, థర్డ్ క్యాండిల్ యొక్క హైట్లో మార్క్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్న క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క లో థర్డ్ క్యాండిల్ యొక్క హై మధ్య కనుక గ్యాప్ ఉన్నట్లయితే, ఒక ఇంబ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితే ఈ క్యాండిల్ మనం ఏం చేస్తాం అంటే ఒక ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ అనేది చేస్తాం. క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ వెళ్తుంది, బట్ ఇక్కడ ఏంటది ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ ప్రీవియస్ ఉన్న క్యాండిల్ హైని నో లిక్విడిటీ సిప్ ఇక్కడ ఏమైనా చేసిందా, లిక్విడిటీ తిందా మార్కెట్ అనేది, తినలేదు కనుక ఇదేంటిది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. సో మనం బేరీస్ సైడ్ ఎట్లా ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై
చేయాలి అనే విషయం తెలుసుకుందాం కదా. ఇప్పుడు బుల్లిష్ సైడ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి పాయింట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. షార్ట్ వీడియోలు చేసి పెట్టడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మార్కెట్ కిందికి వెళ్ళింది. చిట్ట చివరిగా ఉన్న క్యాండిల్ యొక్క లోని ఏదైతే సిప్ చేస్తుందో దీన్ని మనం దేనికి కన్సిడర్ చేస్తామని చెప్పానండి, ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ సిప్ చేసింది కనుక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఫస్ట్. సెకండ్ రూల్ ఏంటది, తప్పనిసరిగా ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడాలి. ఏదైతే సిప్ చేసిన క్యాండిల్ యొక్క హైని మరియు లోని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది, ఒక క్యాండిల్ ఫామ్ అయింది. సో తర్వాత థర్డ్ క్యాండిల్ యొక్క మార్క్ చేసుకుంటాం. అంటే ఇక్కడ క్యాండిల్ ఏంటది, ఏదైతే మనం సిప్ చేసిన క్యాండిల్ ఉందో, లిక్విడిటీ క్యాండిల్ ఉందో, ఆ క్యాండిల్ అనేది ఏం చేసింది, థర్డ్ క్యాండిల్ వచ్చి హైని సిప్ చేయడం జరిగింది. సో టచ్ చేయడం జరిగింది. సో రీటెస్ట్ చేయడం జరిగింది. చేసింది కనుక అప్పుడు ఏం చేయాలి, మూవ్ టు సెకండ్ క్యాండిల్. సో ఇది ఒక ఇన్వాలిడ్ క్యాండిల్ అన్నట్టు. సో సెకండ్ క్యాండిల్ యొక్క హైటులోను మార్క్ చేసుకుంటాం. అంటే సెకండ్ క్యాండిల్ యొక్క హైటులోను మార్క్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఇది ఫస్ట్ క్యాండిల్ కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్ వదిలిపెట్టి ఇంబ్యాలెన్స్లో ఐడెంటిఫై చేయాలంటే థర్డ్ క్యాండిల్ యొక్క హైటులోని మార్క్ చేసుకుంటాం. ఇక్కడ హైటులోని మార్క్ చేసుకుంటే ఇందులో ఏం ఏర్పడింది, ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడింది. సో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది కనుక ఈ క్యాండిల్ పర్టికులర్గా ఇక్కడ ఫామ్ అయిన ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక ఆర్డర్ బ్లాక్గా ఉంటుంది. ఇది ఎందుకు ఇన్వాలిడ్, ఇది ఎందుకో వ్యాలిడ్ అంటే ఇక్కడ ఏంటది, ఆర్డర్ బ్లాక్ ట్రాన్స్ఫర్ బికాస్ దేర్ ఈస్ నో ఇంబ్యాలెన్స్. ఈ పాయింట్ చాలా కీలకమైన, మనం చేసే తప్పు ఒప్పులలో కీలకమైన అంశాలు ఇవే. సో మార్కెట్ ఏం చేసింది, మీదికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా సిప్ చేయకుండా మార్కెట్ అని మీదికి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటది, ప్రాపర్ ఇంబ్యాలెన్స్ బట్ నో లిక్విడిటీ. ఇక్కడ మనకు కనుక చూసినట్లయితే ఈ క్యాండిల్కి మధ్య ఇంబ్యాలెన్స్ ఉంది, ఈ క్యాండిల్కి మధ్య ఇంబ్యాలెన్స్ ఉంది. బట్ ఏం తీసుకోలేదు, ఇక్కడ లిక్విడిటీని కలెక్ట్ అనేది చేసుకోలేదు. మార్కెట్ అనేది ఏం చేయలేదు, లిక్విడిటీని కలెక్ట్ చేయలేదు. కలెక్ట్ చేయకుంటే ఉంటే అక్కడ ఏం ఏర్పడదు, ఆర్డర్ బ్లాక్ అనేది ఏర్పడదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ కిందికి వెళ్ళింది, ఇక్కడ లిక్విడిటీని కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేసినాక మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఏం చేసింది, ఈ క్యాండిల్ యొక్క లోని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా కలెక్ట్ చేసింది కనుక మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఈ క్యాండిల్ని ఏంటది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్గా మనం కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ లిక్విడిటీ చేసింది అంటే, ఈ క్యాండిల్ లిక్విడిటీ చేసిందంటే చిట్ట చివరిగా ఏదైతే లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నదో ఆ క్యాండిల్ మాత్రమే మనం ఏం చేయాలి, ఆర్డర్ బ్లాక్ క్యాండిల్గా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఏంటది, సెకండ్ క్యాండిల్ వదిలిపెడతాం. థర్డ్ క్యాండిల్ యొక్క హైటులోని మార్క్ చేసుకుంటాం. మనం ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ యొక్క హైటులో మార్క్ చేసుకుంటే ఈ మధ్యలో ఏర్పడే గ్యాప్ని మనం ఏమంటాం, ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇలా ఇంబ్యాలెన్స్ క్యాండిల్ ఏర్పడుతుందో ఇదిని పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అంటాం. ఏమంటాం, పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అంటాం. నెక్స్ట్ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మార్కెట్ మీదికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేసింది, లిక్విడిటీని సిప్ చేసింది, ఒక ఆర్డర్ బ్లాక్. సెకండ్ క్యాండిల్ అయిపోయింది, థర్డ్ క్యాండిల్ అయిపోయింది. సో ఫస్ట్ 2 క్యాండిల్ మాత్రమే చూడాలి, ఫోర్త్ క్యాండిల్ ఫిఫ్త్ క్యాండిల్ అలా చూడము. క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని బేరిష్ ఆర్డర్ బ్లాక్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే విషయం గురించి చూద్దాం. ఇక్కడ మేజర్ హైని ఇండ్యూస్మెంట్ చేసింది మార్కెట్, సంథింగ్ ఈజ్ కిందికి వచ్చింది. బట్ ఇక్కడ ఏంటది, ఈ క్యాండిల్ యొక్క హై. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఏం చేయలేదు, లిక్విడిటీ అనేది తీసుకోలేదు కనుక ఇక్కడ ఇన్వాలిడ్. కిందికి వచ్చింది మార్కెట్, మీదికి వెళ్ళింది. దీని గురించి తర్వాత వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏం చేసింది, క్యాండిల్ యొక్క హైని సిప్ చేసింది. ఈ క్యాండిల్ మధ్య ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడింది. సో ఎట్లా ట్రేడ్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్కి వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై టేకెన్ అండ్ ప్రాపర్ ఇంబ్యాలెన్స్ ఫర్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. సో వచ్చి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ గ్రీన్ క్యాండిల్ కంటే 50% కంటే కింద కనుక మార్కెట్ క్లోజ్ చేస్తే గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ హై టేకెన్ అవుట్, ప్రాపర్ ఇంబ్యాలెన్స్ ఉంది కనుక ఇక్కడ ఏమవుతుంది అని చెప్తున్నాను, ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఎంట్రీ. మార్కెట్ ఏం చేసింది, సెకండ్ టైం వచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేయము. సో ఇక్కడ ఏంటిది, టేక్అవుట్ చేసింది ఆర్డర్ బ్లాక్, బట్ నో లిక్విడిటీ లేదు కనుక దీన్ని కన్సిడర్ చేయము. క్లారిటీగా అర్థమైందని భావిస్తుందా. సో మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ కింద ఉండి మీదకి వెళ్ళింది, ప్రీవియస్ ఉన్న క్యాండిల్ తీసుకున్నది, ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కాడ ఏమైంది, ఇంబ్యాలెన్స్ ఫామ్ అయింది. సో ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్
మార్కెట్ వన్స్ అగైన్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ, డబ్బులు అనేది ఇచ్చేసింది. మార్కెట్ మీదికి వెళ్తున్నప్పుడు ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ లిక్విడిటీ చేసింది, ఈ మధ్యలో ఇంబ్యాలెన్స్ ఉంది, ప్రాపర్ ఇంబ్యాలెన్స్ ఉంది. వన్స్ అగైన్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, బై సైడ్ ఎంట్రీ గుడ్. బట్ ఇక్కడ లిక్విడిటీ చేసింది కానీ, అంటే లిక్విడిటీ చేసింది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటది, నో ఇంబ్యాలెన్స్. అందువల్ల ఇక్కడ ఏంటండి అంటే నో ఇంబ్యాలెన్స్ కనుక ఇక్కడ ఏంటది, ఇది ఆర్డర్ బ్లాక్ అనేది కాదు. ఎంతో కొంత క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నాను. వీటన్నిటిని అప్కమింగ్ డేస్ ప్రాక్టికల్గా చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.